హల్లెలూయా. క్రీస్తుకి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? అందరికీ అర్థమైంది కదా? హల్లెలూయా. ఎంతమందికి అర్థం కాలేదు? హల్లెలూయా. చిన్నపిల్లలు కదా, అర్థం కాదు, నేర్పిస్తారు. అన్ని మధ్య మేరెక్ అంటుంది మన మధ్యలో. వాళ్ళ బ్రదర్ ఎవరో మ్యారేజ్కో దేనికో తను పిలవాల, వాళ్ళ రిలేటివ్ పిలిచారు. చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి మనం సమాధానంగా ఉండాలి. మనం సమాధానంగా ఉండాలి. మనం ప్రేమించేవాళ్ళు ప్రేమించినా సరే మనం మాత్రం ఖచ్చితంగా మన ప్రేమని చూపించేవాళ్ళు ఉండాలని చెప్పి అక్కొచ్చి అంటది ఆ మాట. వాడు నన్ను పిలవలేదయ్యా, ఆయన వాక్యం చెప్తుంది కదా ఇలా ఉండమని చెప్పి. దాని నిమిత్తం ఖచ్చితంగా నేను దేవునికి మహిమ కలిగింది. ఆ మాట ఎంత సంతోషం అనిపించినాక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఆయన మాటకి లోబడే మనసుని చూసి చాలా సంతోషం అనిపించింది. దాని ప్రతిఫలం ఖచ్చితంగా అక్క చూస్తుంది, కుటుంబం చూస్తే తాను పట్ల కూడా దేవుడి కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. గడిచిన రాత్రి దేవుడు కృపను బట్టి కృప ఉంది కదా, మన కృప గరికవాళ్ళు ప్రార్థన పెట్టిందనమాట. తమ్ముడు సూర్యుడు నేను వెళ్తాను జరిగింది అక్కడికి. అల్పుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి, అది ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞ అని చెప్పినప్పుడు దైవ సేవకురాలు అంటారు. హృదయం ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆవిడ నలిగిపోతుంది అంతే. ఆ మాట చెప్తుంది. దాని నుంచి మేము వెళ్తా ఉంటే బండి దగ్గరికి వచ్చి పని, మళ్ళీ అన్న మీతో మాట మాట్లాడాలని పిలిస్తే ఇద్దరికి ఏంటక్క అంటే, అయ్యా ఆ మాట అన్నట్టు చూడండి, నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నన్ను ఇష్టపడరయ్యా, ఎందుకో తెలుసా, నేను ఎవరిని ప్రేమించను. వాళ్ళ అవసరంలో ఉంటే వాళ్ళని ఆదుకోను, వాళ్ళకి సహాయం చేయను, ఏం చేయను. కానీ నేను సిగ్గుపడుతున్నానని బాధపడుతూ వచ్చాను. నాకు బాధపడబట్టండి, అది దేవుని మాట, మనుషులది కాదు కనుక మీరు దానికి లోబడండి. ఖచ్చితంగా ఎక్కడైతే నిందల అవమానాలు పడ్డారో దేవుడికి ప్రీతికరంగా ఉంది, అక్కడ దేవుడు ఖచ్చితంగా మళ్ళీ ఏం చేస్తాడు, నిలబెడతాడు. దావీదు అంటారు, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? ఆయన అంటాడు, నన్ను పరీక్షించి పరిశీలనగా చూడుము, నా ఎందు ఏమన్నా నీకు ఆయాసకరమైన ఏమైనా ఉన్నాయో ఒకసారి నన్ను చూడుము. మనం ఎవరిని చూస్తాము? ఎదుటోళ్ళని చూస్తూ ఉంటాం మనం ఎంతసేపు. కానీ భక్తుడు ఎలా ఉన్నాడు? తాను ఆ వాక్యమైన అర్థంలో చూసుకుని, అమ్మో నేను ఇలా లేను, అమ్మో నా ప్రవర్తన ఇలా లేదు, నా పద్ధతి ఇలా లేదు, నా ఆలోచన ఇలా లేదు, నా ప్రార్థన లేదు, నా సహవాసం లేదని జాగ్రత్తగా ఏం చేస్తాడు చూసుకొని వెంటనే ఏం చేస్తాడు, తన మార్గాల్ని వాక్యం వైపుకి, అసత్యము జీవన నీతి మార్గాలకు వెంటనే మళ్ళుకుంటూ వస్తున్నాడు. మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితంలో మన రోజంతా బ్రతికినటువంటి జీవితం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలా చూస్తున్నావో, ఏమేం చేసావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, అమ్మో ఇవాళ ఇలా చేసేవేంటి, మనం ఇలా చేయకూడదు, ఇది తప్పు. మనం అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడయ్యా, ఇక నేను అలా చేయకుండా నీ కృపను కోరుకుంటున్నాను, తిరిగి మళ్ళీ తర్వాత రోజు దాని చోట నిలబడటానికి ప్రయత్నం చేయాలి. వెంటనే మాట్లాడుతున్నప్పుడు అమ్మో ఇలా మనం మాట్లాడకూడదు, ఇలా చూడకూడదు, ఇలా చేయకూడదు, ఇది వాక్య విరుద్ధం. వెంటనే మనం సరిచేసుకుంటే ప్రయత్నం చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి, దేవుడి సహాయాన్ని మనం వెంటనే కోరుకోవాలి. కానీ వాళ్ళు ఎలా ఉన్నాము, ఎలా ఉంటున్నారు? ఎప్పుడు చెప్పుకున్నట్లుగానే మందిరానికి వెళ్తే పుణ్యం వచ్చింది, ప్రార్థన చేస్తే ఏమొచ్చింది, వాక్యం చదివితే మేము కూడా క్రైస్తవులను చెప్పుకుంటాకి మాత్రం ఉండేటట్లుగా మాత్రం ఏమాత్రం ఉండకూడదు. సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎక్కడ తప్పిపోతున్నావో, ఏ విషయాల్లో బలహీనులుగా ఉన్నావో, ఏ విషయాల్లో పడిపోయాం, వెంటనే లేచి సరిచేసుకొని బయలుదేరి దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ తాడు పట్టుకొని వెంటనే మన పైకి ఎక్కేవాళ్ళుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా ప్రయత్నం చేస్తారా? అలా మిమ్మల్ని హెచ్చరించేవాడు ఎవరు ఉంటారు? అలా మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇవాళ అలా చెప్పే మాటలు, అలా హెచ్చరించే మాటలు, అలా మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఎవరు ఉంటారు అనిపించింది నాకైతే మాత్రం. దేవుని స్తోత్రం. మనల్ని ఎంత ప్రేమించాడు, మన ఎడలు ఎంత కృప చూపుతున్నాడు, మన ఆయన చిత్తాన్ని జరిగించి ఆయనతో యుగాయుగాలు ఉండాలని అవిధేయులు మనల్ని విధేయులుగా ఆయన కుమారుడు ద్వారా చేస్తున్న ఆయన ప్రేమను బట్టి ఆయనకు వందనాలండి. దేవుడి స్తోత్రం. ఆయన అంటున్నాడు, రాత్రి వేళ లేసంట కృతజ్ఞతాస్తుతులు. దేవునికి స్తోత్రం కలిగింది. ఉండగలవా మనం నిజంగా ఆ ప్రేమను చూస్తే? ఎలాంటి ప్రేమ, ఎలాంటి వాళ్ళు ఎంతగా కాపాడి కృప చూపిస్తున్నాం. ఏముంది మా దగ్గర మంచి, ఏముంది మనకి యోగ్యత చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఇలా అన్నయ్య ఒక మాట అన్నాడు, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు పుట్టింది మన అందరికీ కదా. ఆ మాట నన్ను కూడా అడిగాడు. వాళ్ళ మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, నేను కూడా అదే ప్రార్థన చేయారా, ఉక్రెయిన్కి దానికి వచ్చినప్పుడు గట్టిగా అంత ఏడ్చినట్టు ఏం కనపడలేదు నువ్వు అన్నాడు. దేవుడు ఇస్తాడు. ఆ మాట వాస్తవం. ఇదే మాట నాకు మధ్యాహ్నం తగిలింది, గట్టిగా తగిలింది నాకు మాత్రం. అయ్యా నా దేశం పాకిస్తాన్ అంటే మరి ఉక్రెయిన్కి రష్యాకి జరిగినప్పుడు ఏమైంది ఇది అని అన్నాడు. ఖచ్చితంగా గుండె పగిలినంత పని అయింది. వాస్తవం మాట. మన దాకా వస్తే కానీ, మనకు జరిగితే కానీ, అప్పుడు మన ఇంట్లోకి వస్తే కానీ ఉంటల్లా.
మన ఇంటికి రాకుండానే మన ముందుకు రాకుండానే ముందు ఏం చేస్తాడు సార్, అవతలు వచ్చినప్పుడు మనం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. నీ ఇంటి దాకా రాకుండా నువ్వు సిద్ధపడి జాగ్రత్త పడు అని. నువ్వు అప్పుడే జాగ్రత్త పడి ఉంటే మన ఇంటి దాకా వచ్చేది కదండి. దేవుడి స్తోత్రం. అంటే యుద్ధం గురించి చెప్పట్లేదే కానీ దేవుడి స్తోత్రం. కొన్ని విషయాలు పక్కింట్లో జరుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళకి సంబంధించిన రోగాలే కానీ, సమస్యలే కానీ, కొట్లాట్లు గొడవలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే మోకాళ్ళేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, దేవుడి సన్నిధిలో వేడుకోవాలి. వాళ్ళకి కదా మనకెందుకు లేని మనం నెలకొని ఉంటారు. రేపు పొద్దున ఎక్కడికి వస్తే మనకి వస్తే చక్కగా దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఏం చేస్తాం? చక్కగా మోకాళ్ళేసి, అయ్యా నా రోగం, అయ్యా నా ఇబ్బంది, మరి ఆ రోజు ఏమైంది అయ్యా అడగరా? ఖచ్చితంగా నీ మనస్సాక్షి అనేది బ్రతుకుంటే కనుక ఖచ్చితంగా అడుగుతుంది. నేను బాగా గుర్తుపెట్టుకో, దేవుడికి స్తోత్రం కలిగిందిగా. అలాంటి పరిస్థితులు మనం ఎవరు ఉండకూడదు. దేవుడు హెచ్చరించి సమయం ఇష్టంగానే ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఏ మార్గంలో చూసుకొని వెంటనే సరి చేసుకొని ఆ మార్గంలోకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు అలాగా? దేవునికి స్తోత్రం కలిగి నమ్మచ్చా? ఆయనే సాక్షి. దేవుడికి స్తోత్రం కలిగిందిగా. ప్రార్థించేంత కళ్ళు మూసుకొని సమయం అత్యంతం అవుతుంది కనుక మరి ఈరోజు మన మధ్యలో ఆనందన్న అన్న వందనాలు. దేవుడికి స్తోత్రం. మా చెల్లి ప్రియాంక అమ్మ దేవుడికి స్తోత్రాలు. చక్క కూర్చున్నారు ఇరువురు చక్క పక్కన, చూడముచ్చటగా ఉంది. చాలా సంతోషం అనిపించింది. మా చెల్లి ఆశ ఎప్పటి నుంచో ఆయన కూడా రావాలయ్యా అన్న, ఎప్పుడో రావాలి. వచ్చాడు, చక్క పక్కనే కూర్చున్నాడు, సీటు కూడా అక్కడే పెట్టారు. దేవుడు ఎంత కృప కలిగిన వాడు అనిపించింది వాళ్ళిద్దరు అక్కడ చూసినప్పుడు నాకు. ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఇరువురు కుటుంబాలు రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. అనేక విషయాలు మనం కూడా ఆ కుటుంబం కోసం ప్రార్థించేద్దాం. వేరక్క దేవునికి స్తోత్రం. చాలా రోజులకు మళ్ళీ చూడగలిగాను, చాలా సంతోషం. మరి ఆ పక్క లక్ష్మక్కే అక్క వందనాలు. ఒక మొన్న మా వచ్చింది, వర్షం తీసుకొచ్చింది. దేవుడి స్తోత్రం. దీవెళ్ళని మాకు కుమ్మరించి వెళ్ళింది. చాలా సంతోషాలు. అమ్మ దివ్య వందనాలు తల్లి. ఆ మధ్య రాలేకపోయినా ఈరోజు చూడటానికి కృప చూపించారు. దేవునికి